అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా సంపూర్ణ మెజార్టీతో అధికారం నిలబెట్టుకుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మొత్తం 46 సీట్లలో గెలుపొందింది. వీటిలో 10 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఇక 50 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా బీజేపీ 36 స్థానాల్లో గెలుపొందింది. అరుణాచల్ ప్రదేశ్ లో నేషనల్ పీపుల్స్ పార్టీ 5 నియోజకవర్గాల్లో గెలుపొందింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2, ఎన్సీపీ 3, కాంగ్రెస్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక ఇండిపెండెంట్లు 3 చోట్ల గెలుపొందడం గమనార్హం. సిక్కిం రాష్ట్రంలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ మరోసారి అధికారాన్ని చేజెక్కించుకుంది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో మెజార్టీ మార్కు 17 స్థానాలు కాగా ఆ పార్టీ ఏకంగా 31 స్థానాల్లో గెలుపొందడం విశేషం. ఓటర్లు దాదాపు ఏకపక్ష తీర్పునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇక 2019 వరకు అప్రతిహితంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం.